శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి అదృష్టమా అంటే అదృష్టమా అన్నట్టుగా ఉన్నాయి గ్రహాలు. మొన్నటి వరకు అంటే ఒక 3 వారాల క్రితం వరకు కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు వీరు. ధనము లేదు, కీర్తి ప్రతిష్టలు లేవు, కుటుంబంలో ఐకమత్యము లేదు, ఇలా రకరకాలైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. 3 వారాల నుంచి ఏ గ్రహ స్థితులు అయితే కొనసాగుతున్నాయో శుభ ఫలితాలు కూడా అలాగే కొనసాగుతున్నాయి. లాభస్థానంలో 4 గ్రహాలు చూడండి. చతుర్గ్రహ కూటమి మీనరాశి వారికి అదృష్టాన్ని బాగా తెచ్చిపెట్టింది. అలాగే షష్ఠ స్థానంలో కేతువు కూడా యోగిస్తున్నారు. అన్ని రకాల అంశాలు కూడా, కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గం బాగుంది, సంతానం బాగుంది, రుణాలు తీరుతున్నాయి, రుణభారాలు తగ్గిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, పిత్రార్జితం బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది. ఇంకా ఏమి కావాలండి? అన్ని రకాల అంశాలు. 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. 3 గ్రహాలకి 2 ఆధిపత్యాలు ఉన్నాయి. అలాగే కేతువు గారిది. ఇన్ని రకాల ఆధిపత్యాలు బ్రహ్మాండంగా యోగిస్తూ లాభస్థానంలో ఉంటున్నాయంటే ఇంకా వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం లేదనమాట. శనిగారి ప్రభావం ఉన్నా, గురువుగారి ప్రభావం ఉన్నా ఇవి 2 దుష్ట ఫలితాలే. అలాగే రాహు గారి ఫలితం కూడా దుష్ట ఫలితమే. అంటే పెద్ద గ్రహాల యొక్క ఉనికి ఎంత దుష్ట ఫలితాలని సూచిస్తూ ఉన్నా, మిగతా గ్రహాల యొక్క ఉనికి లాభస్థానంలో బలంగా ఉండి మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది ఇప్పటి వరకు. వారాంతానికి వెళ్ళేటప్పటికి 2 గ్రహాలు వ్యయస్థానంలోకి వెళ్ళిపోయాయి. అది కూడా శుక్రాచార్యుల వారు వ్యయంలో కూడా మేలు చేస్తారు. ఇక ఈ రవి కుజులు ఇద్దరు లాభస్థానంలో ఉండిపోయారు. అంటే తన కోపమే తన శత్రువు అన్నది ఇక్కడ రివర్స్ అవుతుంది. తన కోపమే తనకి మిత్రుడు. ఏదైతే ఉద్రేకపూరితంగా మీరు మాట్లాడుతూ ఉంటారో
అలాంటి విషయాలే మీకు మేలు చేస్తాయి. మీరు బాగా గమనించండి. 10 మందిలో ఇలాంటి స్వభావంతో మాట్లాడితే చాలా వరకు మీ వైపే అందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ గ్రహాల తీరే లాభస్థానంలో ఉండి ఆ అగ్రెసివ్ నేచర్ని పెంచుతున్నారు. అంటే కొంచెం గట్టిగా మాట్లాడాలన్నమాట. ఎక్కడన్నా నీతి ధర్మము తప్పిన వాళ్ళు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారంటే వాళ్ళతో మీరు గట్టిగా మాట్లాడినట్టయితే 10 మంది మీ పక్షాన చేరి ఆ ధర్మాన్ని నిలబెడతారు, ఆ నీతిని నిలబెడతారు. ఎక్కడ అన్యాయం జరగకుండా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రకాలుగాను మీనరాశి వారికి సంతృప్తికర వాతావరణము, ఆదాయ పరంగా వృద్ధి కలిగించేటటువంటి వాతావరణము ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి వ్యయ ప్రయాసలకి లోను కావద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ కొంచెం ఓర్పు కలిగే ఉండండి. మీకు జరిగే ఫేవర్ మీకు అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.